హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్ట్రిక్ట్ వైజ్గా తీస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఈసారి మన ఏపీ గవర్నమెంట్ పార్ట్ టైం ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనుందండి. సో ఈ పార్ట్ టైం ఉద్యోగాలు అంటేనండి, సో మన పార్ట్ టైంగా ఈ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ నార్మల్ టైమ్స్లో మనం వేరే జాబ్ ఏదైనా చేసుకోవచ్చండి. అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. అప్లై చేస్తే మన మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారండి. లేదంటే కుదిరితే ఒక ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చండి, లేకపోతే అది కూడా ఉండదండి. కాబట్టి వీలైనంత వరకు అందరూ అప్లై చేయడానికి చూడండి, ఎందుకంటే అప్లికేషన్ ఫీ కూడా లేదండి. ఈ ఉద్యోగాలకి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా మీ కరికులం వేట మస్ట్ అండ్ షుడ్గా అప్డేట్ అయిన మీ కరికులం వేట తీసుకొని దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ దాని మీద రాసి దాంతోపాటు మీ ఆధార్ కార్డు, రేషను, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, అన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే పంపించవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగ నోటిఫికేషన్కి ఆ డిస్టిక్ వాళ్ళే కాదండి, అందరూ అప్లై చేసుకోవచ్చు. లోకల్గా ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో మ్యారేజ్ అయిన పర్సన్స్ వేరే డిస్టిక్ నుంచి వచ్చి అక్కడ ఉన్నా కానీ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, మొట్టమొదటిగా మ్యూజిక్ టీచర్ అయితే ఉందండి. సో దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే మ్యూజిక్ టీచర్ కాబట్టి డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైం బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. ఎడ్యుకేటర్ విషయానికి వచ్చేపాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ, బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా టైమింగ్స్ విషయానికి వచ్చేపాటికి మార్నింగ్ 4:30 నుంచి 5:30 వరకు, ఈవినింగ్ 6 నుంచి 8 వరకు అయితే ఉంటుందండి. ఐసీపీఎస్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ టైమింగ్ అనేది ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అభ్యర్థులు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారండి. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై చేయండి, ఫ్రెషర్ అయినా కానీ. సో మ్యాండేటరీ ఏమి కాదండి. సో అడగడానికైతే అడుగుతారు, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎక్స్పీరియన్స్ నార్మల్గా ఉన్నా కానీ మీరు పెట్టేసుకోండి, ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగానికి డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేటు 4/4/2024 అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 19/4/2025 అండి. ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయిందండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారండి 19/4/2025 సాయంత్రం 5 గంటలలోపు వర్కింగ్ డేస్లో, అది కూడా వర్కింగ్ టైమ్స్లో జిల్లా మహిళా మరియు సుసంక్షేమ శాఖ మరియు సాధికారిత అధికారిని తలారసింగి బాల సదనం ప్రక్కన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పిన్ నెంబర్ 531024. సో ఇక్కడికి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివ్లో పెట్టుకోండి. మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ఏదైనా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తానండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకో 10 మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.